అనమాట. పర్లే. ఓకే, సూపర్. మీరు ఎలా ఉన్నారు? అరే, ట్రైలర్కే చాలా ఎనర్జీ ఉంటుందని అనుకుంటే ఈసారి సాంగ్ లాంచ్కి కూడా ఇంతమంది. నైస్ నైస్. సో యాజ్ యూజువల్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, ఇంటరాక్షన్ అవుదాం. అండ్ లాస్ట్ టైం చాలా మంది అనుపమ గురించి అడిగినట్టున్నారు, రాధికాని చూడాలని వెయిట్ చేసినట్టున్నారు. ఎస్, మీ ఎదురు చూపులన్నిటికీ ఆన్సర్ ఇంకొంచెం సేపట్లో రాబోతుంది. చాలా అందమైన ఆన్సర్. అప్పటి నుంచి అమ్మాయిలు నడుస్తుంటే ఎవర్రా దర్చింది? వస్తా దాని గురించి కూడా మాట్లాడతా. అండ్ అనుపమ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా డబుల్ చేయండి, పర్లేదు, తప్పేం లేదు. బట్ మా అమ్మాయిలు వస్తున్నప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, చంపేస్తా లేదంటే. ఓకే ఫైన్. మైక్ మీ దగ్గరకు వస్తుంది. అండ్ అనుపమ ఫ్యాన్స్ చాలా మంది వచ్చారంటే ఇక్కడికి. మరి స్టార్ బాయ్ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు? ఓకే, లవ్లీ, ఫెంటాస్టిక్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ చెప్పండి, అన్ని లైవ్లో వెళ్తున్నాయి. కానీ మైక్ మాత్రం నాస్టీ స్టార్కి అయితే ఇవ్వకండి. ఆల్రెడీ ట్రైలర్ లాంచ్లో చాలా ఎక్కువ మాట్లాడేశాడు. తనకి కాకుండా మిగతా వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇద్దాం ప్లీజ్. ఆల్మోస్ట్ రిపీట్ అయిన ఫేసెస్ని ఎలిమినేట్ చేస్తూ, ఇదేంటో నా క్లాస్కి తిరిగి వచ్చినట్టు, ర్యాగింగ్ చేస్తున్నట్టు ఇలా ఉంది ఫీలింగ్ అంతా. ప్లీజ్ దయచేసి వాళ్ళని ఎలిమినేట్ చేయండి సార్. మిగతా వాళ్ళందరికీ ఇవ్వండి మైక్. నువ్వు కూర్చో, నీ క్లాస్లో వాళ్ళ ఆపర్చునిటీ లేదు. మైక్ ఎక్కడికి వెళ్ళింది? ప్లీజ్ మీరు కొంచెం నించొని మాట్లాడితే కనిపిస్తారేమో, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ. భయ్యా నించో భయ్యా ప్లీజ్. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. హలో, వెరీ గుడ్. అది హాయ్ 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 ఎవరిబడి. రాధిక ఎప్పుడు వస్తుంది? రాధిక, అనుపమ ఓకే రాధికానే కరెక్ట్ గా చెప్పాలి. ఓ రాధిక అంటే రాధిక నేను అనుకున్నా. రాధికానే. అనుపమన వస్తారు కొంచెం సేపు. వెయిటింగ్. వెరీ గుడ్. ఆ వెయిటింగ్ గురించి చెప్పడానికా మైక్ తీసుకుంది? హలో, అనుపమ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఎందుకు వెయిటింగో చెప్తే అప్పుడు అనుపమ వచ్చాక మాట్లాడిస్తా. మేడం వచ్చాక చెప్తాం. సరే మేడం కమ్మింగ్. వామ్మో, చాలా వైలెంట్గా ఉన్నారు వీళ్ళు. ఇటు పంపించండి అమ్మా మైక్. నేను ఎవరికైతే మైక్ ఇవ్వద్దన్నానో హీరో వద్దు మేడం, చెప్తాను. చెప్పు. అనుపమ గారి కోసం దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ. ఆకాశంలో ఉంటుంది చందమామ, నా గుండెల్లో ఉంటుంది అనుపమ. ఊకో మామా, మస్తు చెప్తావు. నెక్స్ట్ ఇంకా చెప్పు. ప్లీజ్ 2 minutes, అంతకంటే ఎక్కువ తీసుకోక. లాస్ట్ టైం కూడా ప్రపోజ్ చేస్తాను మేడం. ప్రపోజా? చెయ్యి. అనుపమ గారికి వెళ్ళండి మేడం. ఓకే చెయ్యి. ఐ లవ్ యూ అను. అంటే అనువే మేడం. ఓకే చెప్పు. పక్కన అను మేడం కూడా ఉంటే ఏ డైలాగ్ చెప్తారు? ఓకే ఇద్దరు కనవచ్చు. ఐ లవ్ యూ అను. అదేంటి అభిమాన్ అన్నావు కదా? అభిమానే మేడం. సైడ్ క్యారెక్టర్లు మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు మీ మీద ఇష్టంగా మారింది. ఇన్ని సినిమాలు మెయిన్ లీడ్గా చేశారు, ఆ ఇష్టం ప్రేమగా మారకూడదా మేడం? అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ నిన్ను మాత్రం లవ్ చేయడం తప్పు కదా మేడం. ఎందుకంటే ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో ఒక 4000 మందితో చదివి ఉంటావు. అందులో 3,000 మంది పరిచయం అయ్యి ఉంటారు. అందులో ఒక 1000 మంది అబ్బాయిలు ఉంటే అందులో 20 మందికి నువ్వు తప్పగా నచ్చేస్తావు. ఆ ధైర్యం చేసి ఒక 10 మంది ప్రపోజ్ చేయడానికి వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కడిని నేను అవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నేను చెప్తాను అనుకున్నా 2 నిమిషాల ముందు చేస్తాను, కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ ఆపేస్తాను నువ్వు చెప్తాను. ఇప్పుడు ఇదంతా ఆపేసి ఒక్కసారి ఐ లవ్ చెప్తా. ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ. ఈ సౌండ్ అను మేడం చెవులో వినబడాలి. ఐ లవ్ యూ అను. అయిపోయిందా? సిద్ధు గారు ఇంకొక సీనా? సిద్ధు గారి కోసం తీసుకో, టైం తీసుకో. అరే మార్కస్, ఇక్కడ స్థలం ఉంది, అది మనది, మన సొంతం అనుకున్నా. ఇక్కడికి వచ్చాక చూస్తే ఊరోళ్ళు అందరి పేరు మీద ఉంది. అదేదో మీటింగ్ అంటే వచ్చా. అన్న బిర్యానీ పెడతారన్నా? పెడతారు, నోట్లో పెద్ద ముద్ద. ఇగో నేను చెప్పాను నీకు ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ డైలాగులు చెప్పకండి, మన కొత్త డైలాగ్స్. తెలుసుకో. ఓకే ఇదిగో నేను రాధిక కాదు, లిల్లీ. నువ్వు లిల్లీవేమో కానీ నువ్వైతే రాధికావే. మీరందరూ రాధికా జాతికి చెందిన ఆడపడుచులు. మీరందరూ రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజ్లో చదువుతుంటారు. అది ఏడుండదు, ఆడేడో గొట్ట మీద ఉంటుంది. మీరందరూ బయటకు వచ్చి పెనల్స్ కాల్స్ వేసుకొని చూస్తుంటారు. సిద్ధుగాళ్ళు లప్పంగాళ్ళు ఎవరున్నారు, ఎవరిని అవలేగాలు చేద్దామా అని. నేను లాస్ట్ టైం మీ సీనియర్ని కలిసాను రాధిక, ఆవిడ పేరు కూడా రాధికనే. ఆవిడ ర్యాగింగ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. సిద్ధు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక సిద్ధు రాధిక.
కానీ నీలో నాకు బాగా నచ్చేది ఏంటంటే నీ డైలాగ్కి నువ్వే అరుస్తావు చూడు ఆఖరిలో. అది అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ. సిద్ధు అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, ఒక కారణ జన్ముడు. కరెక్ట్, నువ్వు కూడా ఒక కారణ జన్ముడివే. నా క్వశ్చన్ ఏంటంటే చెప్పండి మేడం. ఏం చదివావు? డిగ్రీ మేడం. అప్పుడు ఇలా చదివావు ఎగ్జామ్స్ కి? లేదు మేడం. డైలాగులు మాత్రం ఫుల్ బట్టి కొడతాం డైలాగ్ మనం. వస్తుంటే ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు ఈ డైలాగ్ కి? ప్రిపేర్ ఏం లేదు మేడం, ఆటోమేటిక్ వచ్చేస్తుంటే. Okay. ఫిలిం అంటే ప్యాషన్ యాక్టింగ్ అంటే ప్యాషన్ కదా వచ్చేస్తుంటాయి మేడం. బట్ ఫెంటాస్టిక్, నిజంగానే చప్పట్లు కొట్టాలి నాస్టీ స్టార్ నాగుకి. ఎందుకంటే నేను ట్రైలర్ లాంచ్ లో కూడా కలిసాను తిన్ని. ఇలానే వస్తాడు ప్రతి దగ్గరికి, ఆ టీ షర్ట్లు వేసుకుంటాడు, ఆ అభిమానం చూపిస్తుంటాడు, సినిమా అంటే పిచ్చి, ఆ డైలాగ్స్ కూడా చెప్తుంటావు. ఫెంటాస్టిక్, వండర్ఫుల్. ఇంకా థ్యాంక్స్ ఎందుకు చెప్పానంటే మైక్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తావని. మేడం మీకు కూడా థ్యాంక్ యూ మేడం. ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేశారు చైనాస్టీ అని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మైక్. నెక్స్ట్ సిద్ధు గురించి కానీ, అనుపమ గురించి కానీ, మన సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి కానీ చెప్పండి, మాట్లాడండి. మీరేం మాట్లాడాలనుకున్నా మాట్లాడండి. 2 మైకులు పంపించాం వెనక్కి. ఓకే, మీ పేరు చెప్పండి, ఆ తర్వాత మాట్లాడండి. మనోజ్ మేడం. మనోజ్. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. Thank వింధ్య you. గారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ టిల్లు మేడం, స్క్వేర్ మా వాళ్ళందరి తరపు నుంచి గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాం. టిల్లు గారు, లిల్లీ గారు ఎక్కడ ఉన్నారో త్వరగా వచ్చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేసిందిగా కోరుచున్నాము. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఏమైనా క్వశ్చన్స్ అడుగుతా, చాలా ఉన్నాయి. అడగండి. లైఫ్ లో నువ్వు టిప్పు సుల్తాన్ లాగా ఫీల్ అయ్యి వేరే వాళ్ళ కోసం గొడవ పడిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి మేడం, డిగ్రీలో ఉన్నాయి. ఉన్నాయా? ఆ సందర్భం ఏమైనా మాతో షేర్ చేసుకుంటావా? అంటే ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించా. అరే వా, అంటే మన టిల్లు అన్న రాధికని ఎలాగ చేశాడు అలాగా సేమ్ అదే స్టోరీయా? సేమ్. కానీ ఇక్కడ రాధిక ఫసక్ చేసింది, బట్ అక్కడ నాలోని ఒక బెస్టీ రూపంలో ఒకడు వచ్చి ఫసక్ చేశాడు. ఓకే, ఇది 1 సైడ్ లవా? లేదు మేడం, 2 సైడే. ఓకే ఓకే ఓకే. ఎంత 2 సైడ్ ఉన్నా మన బెస్టీలు ఉంటారు కదా ఫసక్ చేయడానికి. అర్థమైంది. బెస్టీ అనే ఎనిమి ఒకటి ఉంటది ఫసక్ చేయడానికి. ఇప్పుడు ఇంకొన్ని రోజులు ఆగితే నువ్వు కూడా ఒక పాట పాడొచ్చు. మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఐశ్వర్య వస్తుందో రాదో తెలియదు కానీ లిల్లీ లాంటి అమ్మాయి కాకుండా, రాధిక లాంటి అమ్మాయి కాకుండా మంచి అమ్మాయి వస్తే బాగుండు. మీలాంటి మంచి అమ్మాయి వస్తే బాగుండు మేడం. పంచ్ తిరిగి నా మీదే పంచ్ ఫలక్నామా. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ మేడం? నో క్వశ్చన్స్. ఇంత చెప్పాక థ్యాంక్ యూ మేడం. బుద్ధున్నోళ్ళని అడుగుతారా? మైక్ తీసుకోండి, ఇటు పంపించండి. ఇటు ఎప్పుడు అటే వెళ్ళకండి, ఇటు రండి కాసేపు. మా అమ్మాయిలు కూడా ఉన్నారుగా, వాళ్ళతో మాట్లాడదాం. చాలా షైగా వచ్చి మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? మాట్లాడతారా లేదా? చాలాసేపు వెయిట్ చేశారు కదా బయట. సిద్ధు గురించి, అనుపమ గురించి ఎవరు ఫ్యాన్స్ వీళ్ళు? లేదంటే ఏ కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? కమాన్, మైక్ ఇటు పాస్ చేయండి. యా, వద్దా? అది వెరీ గుడ్ పద్ధతి. హలో హాయ్. లేదండి అవన్నీ హలో. టెస్ట్ ట్రయల్. హాయ్. ఓ, ఇక్కడ ఉన్నారా? హాయ్. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? పెళ్ళయింది, మొగుడున్నాడు. కావాలా నెంబర్? పంపిస్తా. షో అయ్యాక గట్టిగా వస్తుంది నెంబర్. సరేగా, నేమ్ పేరు? నా పేరు రాఘవ. ఏం చేస్తుంటావు? మెడికల్ కోడర్. ఓకే, సూపర్, వెరీ గుడ్. సో టిల్లు స్క్వేర్ గురించి? ఈగర్లీ వెయిటింగ్. ఓకే, డేట్? 29. ఏయ్ సూపర్, చప్పట్లు కొట్టండి ఒకసారి. డేట్ అయితే గుర్తుంది. మెడికల్ కోడర్. బట్ టిల్లు స్క్వేర్ గురించి దేనికి వెయిట్ చేస్తున్నారు రాఘవ మీరు? లిల్లీని ఎట్లా తగులుకుంటాడని. ఓకే. రాధిక గాయం చేసిన తర్వాత లిల్లీని ఎట్లా తగులుతాడని మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా చాలా రాధికాలు వస్తుంటారు. నెక్స్ట్ లిల్లీ కోసం వెయిట్ చేయాలి కదా మేము కూడా. ఎస్. మరి డీజే టిల్లు చూసి ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ సో చేశాం. అందుకనే టిల్లు స్క్వేర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవును. ఈసారి సూపర్ డూపర్ హిట్ కొట్టడానికి టీం అంతా రెడీగా ఉంది. ఇంకొంచెం సేపట్లో వస్తారు. లిల్లీ సాంగ్ కూడా వినబోతున్నాం మనమందరం. మీరే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఆల్రెడీ ఆ ఫస్ట్ లిరిక్స్ ఒక టీజర్ లాగా అయితే విన్నాం కదా. సాంగ్ ఎలా ఉంటుందని కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. అండ్ అనుపమకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదంటే సిద్ధుకా? సిద్ధుకే చెప్పండి. మర్చిపోయా. ఇలాంటి రాధికాల్ని, లిల్లీని ఎంతో మందిని మాకు పరిచయం చేయాలని కోరుకుంటాం ఫ్యూచర్లో.
తర్వాత మెడికల్ కోడర్గా మెడిసిన్స్ అన్ని పంపిస్తూ ఉంటాను. మెడిసిన్స్ ఏమి ఉండవు, అన్ని అన్ని కోడ్సే. అన్ని కోడ్సే. ఓకే ఫైన్. వాళ్ళందరినీ పరిచయం చేయాలని కోరుకుంటున్నాను, అవును. అందుకు వచ్చారా? ఆ. ఓకే ఫైన్. Thank you. సో మచ్. నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారు ఇటువైపు? అటు పైన వెయిట్ చేస్తున్నారంట, ప్లీజ్. అక్కడ చేయి లిఫ్ట్ చేస్తున్నారు, పక్కన ఫ్రెండ్స్ వాళ్ళని సత్తాయిస్తున్నారు. ఓ ఇటున్నారా? ఓకే, వినిపిస్తుందా నా వాయిస్? యా వినిపిస్తుందండి. మీ పేరు? నా పేరు మనోజ్. మనోజ్ గారు. ఓ సెకండ్ మనోజ్ ఇవాళ. సో నా క్వశ్చన్ అంటే ఇక్కడ ఉన్న మూవీ యూనిట్ కి సిద్ధు అనుపమ మధ్య ఎన్ని లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి, ఉంటే ఎన్ని మినిట్స్ ఉన్నాయి? వచ్చిన తర్వాత మళ్ళీ మైక్ పాస్ చేస్తాం, అప్పుడు అడగొచ్చు. ఓకేనా? ఇంకా రాలేదు కదా, వాళ్ళకి కొంచెం టైం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చా ఖచ్చితంగా అడగండి, మీరు ఏం తప్పకుండా అడగాలి. అడుగుతాను. ఓకే, ఆల్ రైట్. అండ్ మీ పేరు? వెంకటేష్. ఓకే ఒక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళ లవ్ స్టోరీ గురించి అడగాలి. ఓకే అడగండి. మీరు మైక్ తీసుకున్నారు కదా, అడగండి మీ ఫ్రెండ్ ని. ఆయన చెప్పకపోయినా మీరు తీసుకున్నారు మైక్ కాబట్టి. రీసెంట్ గా ఈ రోజు మార్నింగ్ కోల్కతా వెళ్ళేసి వచ్చిండు. కోల్కతా గర్ల్ ఫ్రెండ్ కోసం, ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ కోసం. తెలుగు అమ్మాయా లేదంటే బెంగాలీ అమ్మాయా? బెంగాలీ కాదు, తెలుగే. అక్కడ జాబ్ చేస్తుంది. ఓకే, సో ఆయన స్టోరీ ఏంటో చెప్పండి, పర్లేదు. ఆయన పేరు, పిన్ కోడ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు అన్నీ చెప్పండి, పర్లే. అమర ప్రేమికుడు మావాడు. ఓకే, మీరు చెప్పారు కాబట్టి అమర ప్రేమికుడు. ఓకే, బట్ టిల్లు స్క్వేర్ కి మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు అది చెప్పండి. ముఖ్యంగా ఎత్తుగా అనుపమ కోసం. అనుపమ కోసం. అవును. ఓకే, అండ్ ట్రైలర్ చూసారా? చూసా. ఏం నచ్చింది ట్రైలర్ లో బాగా? అనుపమనే. అనుపమ. మీరు ఏదైనా అడగండి, అది అనుపమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఓకే, వస్తుంది ఇంకొంచెం సేపట్లో, అప్పుడు మళ్ళీ మైక్ మీ దగ్గరికి పాస్ ఆన్ చేస్తాం. ఆల్ రైట్. అండ్ మీరేమైనా వన్ లైనర్ చెప్పాలనుకుంటున్నారా? ఇంతకుముందు ఇక్కడ చెప్పారు అనుపమ గురించి, అలా చాలా ఉన్నాయా? ఓకే, వస్తారు ఇంకొంచెం సేపట్లో, అప్పుడు మాట్లాడదాం. బట్ యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో. హాయ్. హాయ్ మ్యామ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. హాయ్, మీ పేరు? రామ్. రామ్. యా. రామ్. రామ్, నాట్ రామ్. ఓకే, సో రామ్, టిల్లు స్క్వేర్ గురించి ఎప్పుడైనా ఎవరికైనా డిస్కౌంట్ ఇచ్చి మీరు షాప్ బంద్ చేసుకున్న సిచ్యువేషన్ వచ్చిందా? లేదు మ్యామ్, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు అలా రాలా. ఓకే, మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో అనుపమ గారి వల్ల. రాదు అలాంటి పరిస్థితి, ఎందుకంటే ఆవిడ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటారు, బోల్డ్ అని సినిమాలు చేస్తూనే ఉంటారు. సో వీల్ డెఫినెట్లీ గెట్ ఎంటర్టైన్. బట్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసారా మీరు? యా మ్యామ్. డిడ్ యూ లైక్ ఇట్? యా మ్యామ్, వి లవ్డ్ ఇట్. లైక్ కాదు, వి లవ్. ఫ్యాంటాస్టిక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. మేడం, అనుపమ గురించి ఒక్క లైన్ మేడం. చెప్పండి, please. సో ప్రపంచమంతా కోరే రాముని నేను కాదేమో కానీ అనుపమ గారు కోరే సీత మాత్రం నాకైతే చాలు. వెల్ డన్, సూపర్. బాగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్క మేడం ఇది ఒక్కటి మేడం, అనుపమ గారి గురించి రీల్ పోస్ట్ చేశాను, ఆమెను ఒక్కసారి కామెంట్ చేయమని మేడం చాలు. చెప్దాం, డెఫినెట్లీ చెప్దాం. అండ్ ఆల్రెడీ స్టార్ బాయ్ సిద్ధు ఇక్కడికి వచ్చేసారు, బయటే ఉన్నారు. ఇంకొంచెం సేపట్లో మనం అందరం కలిసి ఆయన్ని వెల్కమ్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి మైక్ ఇంకొంచెం పైకి పంపిస్తే. హాయ్. హాయ్. హలో అండి, మీ పేరు? నా పేరు చందన్. చందన్. యా. ఓకే చందన్, అబౌట్ టిల్లు స్క్వేర్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను ఎక్సైట్మెంట్ తోనే చచ్చిపోతున్నాను, ఆల్రెడీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, సో సరే నేనే క్వశ్చన్ అడుగుతా. ట్రైలర్లో ఈ కారుణ్య జన్ముడు డైలాగ్ బాగా హిట్ అయింది. సో మీ పర్సనల్ లైఫ్లో మీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్ వచ్చిందా, నేను కారుణ్య జన్ముడినని? మీకు టైం ఉంది ఇప్పుడు? ఉంది, అందుకనే కదా అడుగుతుంది క్వశ్చన్. చాలా సిచ్యువేషన్స్ అలా అనిపించింది నాకు. సరే ఒక్క సిచ్యువేషన్, బెస్ట్ సిచ్యువేషన్ చెప్పండి. అవునా, వస్తుంది మీ ఈ మైక్. సెకండ్ ఇలాగనే కారణం జన్ముడు అనుకుంటున్నాను, నేను టిల్లు అన్నం చూడబోతున్నాను కాబట్టి. ఓహో, అందుకు కారుణ్య జన్ముడు అనుకుంటున్నారా? అంతే. ఓకే, వెల్ డన్. ఇంకా ఏమైనా చెప్పాలని ఉందా ఫర్ సిద్ధు కానివ్వండి లేదంటే అనుపమ కానివ్వండి? ఎస్, చెప్పొచ్చు, వింటున్నారు ఇప్పుడు. కమ్ ఆన్. టిల్లు యు ఆర్ ద బెస్ట్. ఎస్, టిల్లు ఈజ్ ద బెస్ట్. మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గారికి హార్టీ వెల్కమ్. సో ఇప్పుడే మీ గురించి ఫ్యాన్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడే లోపే గ్రాండ్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు అవర్ సిద్ధు బాయ్. టిల్లు స్క్వేర్ మార్చ్ 29th మన ముందుకు రాబోతుంది. ఆల్రెడీ మొన్ననే ట్రైలర్ లాంచ్ కూడా చేసుకున్నాం. ట్రైలర్ ఈజ్ అ సూపర్ డూపర్ హిట్. అండ్ ఇవాళ ఓ మై లిల్లీ సాంగ్ లాంచ్ ఇంకొంచెం సేపట్లో ఇక్కడ జరగబోతుంది. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్ అండి.
అందరూ కూడా కింద చక్కగా కూర్చోవాలి. కూర్చొని ఈ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేద్దాం. కూర్చోవాలి, అందరు కింద కూర్చోవాలి. ప్లీజ్ అందరూ కూర్చోవాలి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. సిద్ధు ఒక్కసారి అక్కడి నుంచి మీ ఫ్యాన్స్ కి వేవ్ చేస్తే మా వాళ్ళందరూ ఖుష్ అవుతారు. ప్లీజ్ అదనమాట సంగతి. సో సిద్ధు వేవ్ చేశారు కాబట్టి మీరు అందరూ సెటిల్ అయిపోతే ఇంకా ఓ మై లిల్లీ సాంగ్ లాంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ గారు